హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మార్చి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మార్చి నెలలో ఏ ఏ రోజులు సెలవులు ఉంటాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 2026 మార్చి నెలలో పాఠశాలలకు వచ్చే సెలవుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ఇక ఈ నెలలో పండుగలు మరియు వారాంతపు సెలవులతో కలిపి విద్యార్థులకు మంచి విరామం అయితే లభించనుంది. 2026 మార్చి నెలలో ప్రధాన సెలవులైతే మార్చి నెలలో సాధారణ సెలవులు మరియు ఆదివారాలు కలిపి మొత్తం 9 నుంచి దాదాపుగా 10 రోజుల పాటు సెలవులైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మార్చి నెలలో పండుగల జాబితా చూసినట్లయితే ముందుగా వచ్చేసి మార్చి 3వ తారీఖున మంగళవారం హోలీ, అలాగనే మార్చి 19వ తారీఖున గురువారం ఉగాది, అలాగనే మార్చి 20వ తారీఖున శుక్రవారం రంజాన్, అలాగనే మార్చి 27వ తారీఖున శుక్రవారం శ్రీరామనవమి, అలాగనే మార్చి 31 మంగళవారం మహావీర జయంతి ఐచ్ఛికం కొన్ని చోట్ల సెలవు అయితే ఉంటుంది. ఈ విధంగా మార్చి నెలలో దాదాపుగా 5 రోజుల పాటు పండుగ సెలవులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆదివారాలు మరియు ఇతర సెలవులు చూసినట్లయితే పైన పేర్కొన్న పండుగ సెలవులతో పాటు ఈ నెలలో 5 ఆదివారాలు వస్తున్నాయి. మార్చి 1, 8వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖు ఆదివారాలు, అలాగనే మార్చి 14 రెండవ శనివారం. సాధారణంగా పాఠశాలలకైతే సెలవు ఉంటుంది. ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే రంజాన్ సెలవు చంద్ర దర్శనానికి బట్టి మార్చి 20 లేదా 21 తేదీలలో మార్పు ఉండవచ్చు. అలాగనే పరీక్షల సమయం మార్చి నెలలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉన్నందున ఆయా తరగతుల విద్యార్థులకు ఈ సెలవులు అయితే వర్తించకపోవచ్చు. ఇక ఇతర ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఇవి వర్తిస్తాయి. ఈ విధంగా మార్చి నెలలో పండుగ సెలవులు అలాగనే వారాంతపు సెలవులతో కలిపి దాదాపుగా 10-11 రోజుల పాటు అయితే సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.